ప్రారంభ ముఖ చిత్రం ఇది. మొదటి పేజీ. రెండవ పేజీ ఇది. ఇప్పుడు చూస్తుంది మూడవ పేజీ. సేవ ప్రారంభ దశలో 2011వ సంవత్సరంలో కీదులతో కప్పిన ప్రార్థనా గోపురం. ఇది నాలుగవ పేజీ. 2012వ సంవత్సరంలో తాటాకులతో కప్పిన యేసు పలుకుచున్న ప్రార్థనా గోపురం. ఇది ఐదవ పేజీ. బ్రదర్ బీటీ పాల్ గారు నివసించుటకు 2013 సంవత్సరంలో తాటాకులతో కప్పిన ఇల్లు. ఇది ఆరవ పేజీ మీరు చూస్తున్నారు. 2014 సంవత్సరంలో ప్రార్థనా గోపురం కూలి బ్రదర్ బీటీ పాల్ గారి తల మీద బెత్తుడెత్తులో నిలబడ్డాం. 7వ పేజీ. 2015వ సంవత్సరంలో రేకులతో నిర్మించిన యేసు పలుకుచున్నాడు ప్రార్థనా గోపురం. ఇప్పుడు చూస్తుంది 8వ పేజీ. 2016-2017 మధ్యకాలంలో ఇనప రేకులతో నిర్మించిన 30 అడుగుల యేసు పలుకుచున్నాడు ప్రార్థనా గోపురం. గమనించండి. 9వ పేజీ మీరు చూస్తున్నారు. బ్రదర్ బీటీ పాల్ గారు నివసించుటకు 2018వ సంవత్సరంలో రేకులతో నిర్మించిన ఇల్లు. బ్రదర్ బీటీ పాల్ గారు దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడడానికి 2019వ సంవత్సరంలో దేవుడిచ్చిన ప్రత్యేక ప్రార్థనా గది. ఇది 10వ పేజీ. 2020-2021 మధ్యకాలంలో దేవుడిచ్చిన 40 అడుగుల ప్రార్థనా గోపురం. గమనించండి. 11వ పేజీ మీరు గమనిస్తున్నారు. ఇది 12వ పేజీ. మీరు యేసు పలుకుచున్నాడు ప్రార్థనా గోపురానికి రావాలనుకుంటే ఈ పేజీలో బస్సు అడ్రస్ ప్రత్యేకంగా ఇవ్వబడింది. గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది పుస్తకం యొక్క చివరి చిత్రం. గమనించండి. ప్రియ సోదరి సహోదరులారా, ఈ పుస్తకమును పూర్తిగా మీరు చదివినందుకు మీకు వందనాలు. మా గురించి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రియ సోదరి సహోదరులారా, దేవుడు రాయించిన ఈ పుస్తకం మీకు కావాలంటే ఈ పుస్తకంలోని ఫోన్ నంబర్కి మీరు కాల్ చేయండి. మీకు తప్పకుండా ఈ పుస్తకాన్ని పంపిస్తాము.